సర్దిగిన వచ్చినావానే? నిన్నేనే పనులు కానీ కులం కానీ పోవాలా మట్టదేం పద్ద. అన్ని పనులు మనమే చేస్తే ఎట్లా? నలుగురు కైకిలోళ్ళను పెట్టుకోరాదు? అరే కైకిలోళ్ళు వచ్చారేమో కైకిలోళ్ళు వస్తారే, ఇంకా చిన్న పని కూడా కైకిలోళ్ళు ఎందుకే? పైసలు ఎడికి వెళ్ళేస్తావు? పో ఇంకా పోయిన వంటతో పని చేసుకొని పోదాం. అబ్బా నేను రాను, పెళ్ళై 10 రోజులు అవుతుంది. నేను ఇప్పుడే పనికి రావాలా చెప్పు? అరే 10 రోజులు అయితేంది 10 ఏళ్ళు అయితేంది? పని మన పని మనం చేసుకోవడానికి 10 రోజులని మాట్లాడతావు. నేను ఉంటే ఇంటికి వచ్చినాక చూసుకుందాం కానీ నడుగుతుందరా. అబ్బా నేను పోను, నేను పెట్టా. నేనైతే పని కాడికి రాను, నువ్వే పోతే పో. గట్ల అంటే ఎట్లనే? మా వచ్చిందంటే మళ్ళీ లొల్లి పెడుతుంది. ఆయనత కోడలు కొంగు పట్టుకొని తిరుగుతాను అని అంటది. ఎందుకే మాటలు మనకు? తప్పగా పోదాంపా. అత్తమ్మ ఏమనుకోదు, అత్తమ్మకు తెలుసు. అరే మావ గురించి నాకు తెలుసా నీకు తెలుసా అనే? అది వచ్చిందంటే మళ్ళీ మస్తు తిడుతుంది. సప్పుడే నడువు పనికాడికి. మళ్ళీ ఏ పని చేయకుండా ఇంటనే వంట అంటే అసలే ఒక చెప్తాను. అది మీ అమ్మ అంటదో అన్నదో కానీ మొత్తం నీకే అదైతుంది కదా. అదవడేమున్నదే, నీకు పెళ్లికి ముందే చెప్పిరా. ఇంటికి వచ్చినాక నా అమ్మ మాట నా మాట ఇంటనే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిరా. నువ్వు చదువుకున్నావు కదా అని నీ ఇష్టం ఉన్నట్టుంటా అంటే ఇక్కడ నడవదే. నీ అమ్మగారి ఇంటికాడ ఉన్నట్టుంటా అంటే ఇక్కడ అసలే నడవదు. అర్థమవుతుందా? సప్పుడే నడువు నేను చెప్పినట్టు. చదువుకున్నని పెళ్లి చేసుకున్నా అయిపో, ఇసంటి మొరటోని పెళ్లి చేసుకున్నా. నువ్వు నాతో పనికాడికి వస్తావా రావా? నేను రాను, తర్వాత కొత్త కానిపో. రానంటే ఎట్లా? నాకు అర్థమైతే లేదు. నువ్వు చెప్పు రానా కాదు? అరే రాను. సరే నేను పోతానా? నువ్వు పనులన్నీ ఒడగొట్టుకుని రాతుందరా. ఒడగొట్టుకుంటా కనుకో. పిచ్చానికి ఏమన్నా? అరే అగో గట్ల ఎత్తానవేంది? ఎందుకు నెట్ ఎత్తాను? అరే అంతా మర్చిపోయినావా? నాకు అన్ని గుర్తున్నాయి కానీ ఇప్పుడు అవన్నొద్దు, ఎందుకంటే నాకు పెళ్ళయింది. ఎవరైనా చూస్తే బాగోదు. ఇప్పుడో చూద్దాడని నా ఇష్టాన్ని మార్చుకోవాలి. మనం తిరిగినా ఎక్కడికి పోయినా, మనం చేసినా ఎక్కడికి పోయినా. ఇప్పుడు నువ్వు సంసారం లెక్క మాట్లాడతాను. పెళ్ళైతేంది? అవును నేను సంసారనే. నీతో చేసినవన్నీ పెళ్లికి ముందే. ఇప్పుడు నా మొగుడే నా ప్రపంచం. ఓహో నీ మొగుడే నీ ప్రపంచమా? మరి ఇంతకుముందు నేనే ప్రపంచమా నాతో తిరిగినావు కదా. నీ గురించి నీ మొగుడికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో నాకు మాత్రం బాగా తెలుసు. అప్పుడంటే నాకు తెలిసి తెలవక చేసిన. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నన్ను వదిలే లక్కీ ప్లీజ్, దండం పెడతా. నీకోటి చెప్పనా? నేను వదిలేసుడు కంటే నువ్వే నీ మొగుడిని వదిలే. మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. నేను హ్యాపీగా చూసుకుంటా. వాడిని వదిలేయడానికి నేను అంగట్లోకి వెళ్ళి తెచ్చుకోలేదు. అందరం కూడా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను వాడిని వదిలేస్తే అందరు ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారు? నా పరమేం కావాలి. అవునా? మరి అదే నలుగురు ముంగట నాతో కూడా తిరిగినావు కదా. మరి అదే నలుగురు నన్ను అడుగుతున్నారు. మరి నా పరవేం కావాలి? నా బతికేం కావాలి? అర్థం చేసుకోరా, నన్ను వదిలేయి. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, దాంతో హ్యాపీగా ఉండు. మా ఆయనతో ఇప్పుడు నేను మంచిగానే ఉంటాను కదా. సరేనే నేను వదిలేస్తా. నువ్వు హ్యాపీగా ఉండడే నాకు కావాలి. కానీ ఒక్కసారి ఒక్కసారి ఏంటిదిరా నువ్వు మాట్లాడేది? అవును నువ్వు అనుకున్నదే. లాస్ట్ టైం ఒక్కసారి మనకేమైనా కొట్టనా? పెళ్లికి ముందు ఎన్నిసార్లు చేయలేదు. దాని తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఒక్కసారేనే ప్లీజ్. ఇవన్నీ వద్దురా. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, దాంతో హ్యాపీగా ఉండు. నేను మా ఆయనతో ఇప్పుడు మంచిగానే ఉంటాను కదా. అరే నాకు ఇప్పుడు పెళ్ళైంది లక్కీ. పెళ్ళైతే మరి నేనెవరిని? నాకు సంబంధం లేదు. సరేనే నీకోసం ప్రేమతోటి పెళ్లికి ముందు కొన్నది ఇదైనా తీసుకోవే. అరే వెన్నెలా అన్నయ్య లేడా? అరే శంకర్ కదా బాయ్ కాడికి వెళ్ళింది అన్నయ్య. వినేవాళ్ళరా? మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మన చచ్చిపోయినా అని చెప్పురా. సరే అన్నయ్య. సరేగా నువ్వు, మా ఆయన వచ్చి టైం అయింది. సరేనే మరి ఫోన్ అన్నా తీసుకోవే. సరే ఫోన్ చేయమన్నాక. అదే నీ పెద్దమ్మల కొడుకు వచ్చినాడు కదా, మరి ఉండగడిపోయిండే. అంటే ఊర్లో ఏదో పని ఉన్నదట అండి, చూసుకొని పోదామని వచ్చిండు. గట్టెట్లో పంపించినవే?
కొత్త పెళ్ళి అయింది, మన ఇంటికి వచ్చిన చుట్టపోని 4 రోజులు ఉంచుకోకుండా పంపిస్తే ఏమనుకుంటారు మన గురించి నలుగురు? ఉండమని చెప్పవా? అంత ఇట్లనే వెళ్ళేలా ఊళ్ళకి వచ్చినంటే మన ఇంటికి వచ్చినట్టేనే. మన ఊళ్ళకి వచ్చి చేయగడగకుండా పోయిందంటే మన ఇజ్జత పోతుందా పోదా? ఎవరైతే ఏంది 4 రోజులు ఉండమని చెప్పాలి. పద్ధతి తెలియదా నీకు? సరే అండి, మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఉండమంట. సరే, నాకు అన్నం పెడదు. చేతిలో ఫోన్ ఎక్కడదే? ఇది ఎక్కడదే ఫోను? అది అది నాదే అండి. ఇంటి దగ్గర మర్చిపోతే మా అన్నయ్య పట్టుకొని వచ్చింది. సరే, నాకు అన్నం పెడుతుందా? నేను పని కడిపోతాం మళ్ళా. ఏంటిది? ఎటుకుంటాను పొలంకాడికి పోతాను, మా ఆయన రమ్మన్నాడు. నేను లేడా? లేడు. ఆయన నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అరే నిన్ననే చెప్పినా కదా ఫోన్ కూడా చేయమన్నా, ఫోన్ ఎందుకు చేయలేదు నువ్వు? మా ఆయన ఉన్నాడు, అందుకే ఫోన్ చేయలే. ఎక్కడికి పిచ్చానికి ఏమన్నా నువ్వు లే. అరే అరే పోదాం బావి లోపలికి. మా ఆయన వస్తే చిరాకు నన్ను చూస్తే నాకు మెంటల్ అయితే. నువ్వు లే ఫస్ట్. మీ ఆయన లేడు కదా ఇప్పుడు. మా ఆయన లేడు కరెక్ట్. ఎవరన్నా చూస్తే మా ఆయన చెప్తే నా బతికేంటిది? అరే ఎందుకు ఇట్లా ఇస్తాను? ఎవరు లేరు ఇక్కడ. అయినా వద్దులకి, నువ్వు పో ఇక్కడ నుంచి. ఆయన లేడు కదనే. మా ఆయన లేడు కరెక్ట్. ఎవరన్నా చూసి మా ఆయన చెప్తే వద్దులకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ జిందగీ. సో చూసిరు కదా వీడియో, మీకైతే మస్తు నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్ మీ అందరికీ ఎప్పుడు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆ వీడియోలు మీ దగ్గరికి చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అట్లనే మీకు ఇంకో స్పెషల్ ముచ్చట ఏంటంటే, మన వరంగల్ చిత్రాల్లో మంచి వెబ్ సిరీస్ రిలీజ్ అయింది ఫస్ట్ ఎపిసోడ్. సో పక్కా దాన్ని మీరు చూడండి, సూపర్ వచ్చింది వీడియో మాత్రం. దాని లింక్ వచ్చేసి మన వరంగల్ జిందగీలో కమ్యూనిటీలో ఉంటుంది. సో ఈ రోజు కూడా దాని అప్డేట్స్ అనేవి మీకు అందులో పెడతాము. సో వరంగల్ చిత్రాల్లో అది చూసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.